టేక్ దెమ్. ఏసీ సార్, ఎందుకైనా మంచిది మా వకీల్ని కలుసుకోండి. శివం, అరే శివం, రేయ్ ఎక్కడ రామలింగాన్ని జామీన్ మీద వదిలేస్తున్నారా? బెయిల్ ఆర్డర్తో వాళ్ళు వచ్చారు. సంతకాలు అయిపోయా? అయిందనుకుంటాను. సార్, వదిలిపెట్టేస్తున్నారా? వీడిని జామీన్లో వదిలేస్తున్నారా? ఎవరిని అడిగి నువ్వు లోపలికి వచ్చావు? మిస్టర్ రావు, మిస్టర్ పరమశివం, ఆవేశపడకండి. వీళ్ళు కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్తో వచ్చారు. కోర్టు ఆర్డర్ని మనం ధిక్కరించకూడదు. మన అధికారులం, న్యాయమూర్తులు. సార్, మాకు వీడికి ఒక యుద్ధమే జరిగింది. 4 పోలీసులు, ఒక ఇన్స్పెక్టర్ స్పాట్లోనే చనిపోయారు. ఇంతవరకు 35 మంది బుల్లెట్ గాయాలతో చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళ భార్య బిడ్డలు హాస్పిటల్లో ఏడుస్తున్నారు. సార్, మా ప్రాణాలకు విలువ లేదా? కోర్టు ఆర్డర్ని మనం గౌరవించాలి. ఆర్డర్ ఇచ్చిన వారిని అక్కడికి వచ్చి నించోమనండి. అక్కడికి వచ్చి ఆ తుపాకీల ముందు గుండెలు చూపించమనండి, చూద్దాం. శివం, నువ్వు భయపడకు. నేను బయటకు వచ్చినా నిన్నేమి చేయను. రాయ్, నిన్ను చంపికనే పాతి పెట్టాను. ఎందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? వీడు బయటికి వెళ్ళకూడదు. వీడు జైల్లోనే ఉండాలి. వీడు మనిషే కాదు. వీడు నేను చేసినా తప్పులేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? సో 6 గంటల తర్వాత రిమైండ్ లో ఉన్న ఖైదీలను బయటకు వదలాలని రూల్ లేదు. 6 కావడానికి ఇంకా 10 నిమిషాలు. 6 గంటల తర్వాత ఈ ఆర్డర్ మీ చేతికి వచ్చిందని చెప్పి ఇంకో 2 రోజులు వీడిని లోపలుంచితే సోమవారం కోర్టు 10 ఏళ్ళు వీడిని లోపల తోసేయచ్చు. అబద్ధం చెప్పమంటావు? చెప్పండి. మిస్టర్ రావు, టేక్ హిమ్ అవుట్. సార్, ఇప్పుడు మీరు అబద్ధం చెప్పడం వల్ల ఏం చెడిపోదు. వీడిని బయటకు వదలకండి. వదిలేరు, వీడిని పట్టుకోవడానికి నాకు సహాయం చేసిన అంతమంది బాధించబడతారు. సార్, నేను చెప్పేది వినండి. ఏ ఆర్డర్ అయినా పర్వాలేదు. సార్ సార్, ప్లీజ్ నా మాట వినండి, ప్లీజ్. ఏమండి, ఈ రోజు మన పెళ్లి రోజు. ఈ రోజైనా రాకూడదా? నాకు అలాంటి అలవాట్లేవో నీకు తెలుసుగా. నాకు కూడా కలిపి నువ్వే వేడుకో. నువ్వు నాటైపోయినా. సరే, తండ్రి కొడుకులు ఇక్కడే ఉండండి, మేము వెళ్తాం. ప్రీతి, ఎక్కడికి పరుగు? ఏమిటిది? ఇది నాన్నగారికి ఇవ్వమన్నారు. ఎవరిమన్నారు? అంకుల్. నా చేతికి ఇవ్వను. ఇవ్వమంటే ఇవ్వు తల్లి. వదిలమ్మా.
నేరం ఆరోపించబడిన రామలింగం మీద ఈ న్యాయస్థానంలో 33 కేసుల విచారణకు వచ్చి 110 మంది సాక్షులు విచారింపబడి వాన్మూలాలిచ్చారు. పోలీసుల తరఫున దాఖలు చేయబడిన అన్ని ఆధారాలను వివరంగా పరిశీలించిన మీదట ఈ కోర్టు అంగీకరించినది. ఒకటితో ఒకటి సంబంధపడినట్టుగాను సమాజ విద్రోహ చర్యలుగాను గవర్నమెంట్ తరఫు నుంచి స్పష్టంగా నిరూపించబడినది. నేరారోపితుడైన రామలింగానికి 10 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ ఈ న్యాయస్థానం తీర్పునివ్వడమైనది. ఈ రామలింగం చరిత్రకే మచ్చ తీసుకొచ్చారే దద్దమల్లారా. సింహాచలం, వీడి పేరేంటి? రాము. అడ్వకేటు రాము. పిచ్చి కుక్క, నా సొమ్ముతిని ఉండ్రా చేతకాని విశ్వాస ఘాతకుల్లారా. ఫు! ఐఎమ్ సారీ. నేను అపార్థం చేసుకున్నాను. Warthog's ribs stick out starkly, but compared to the predators, నేను ఊరికి వెళ్తున్నాను. దాని గురించి ఎవరు పట్టించుకోరు. అందరూ సంతోషంగా టీవీ చూస్తున్నారు. నువ్వు పై చదువులు చదువుతానన్నావే. తాతయ్య పెళ్లి చేసుకోమన్నాడని చెప్పాను. ఇప్పుడు చదివేం చేస్తాను? ఏం చదివినా 3rd క్లాసే కదా. ఓ, మేమైనా కొంచెం ప్రశాంతంగా ఉంటాం. ఉండలేరు. నేను వెళ్ళిపోతే ఎవరు సంతోషంగా ఉండలేరు. small cow herd. Her calf has died of malnutrition and thirst, and the mother just refuses to believe it. రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాను. ఈ రోజే రిలీజ్ అయ్యాను. తిన్నగా నిన్ను చూడాలనే వచ్చాను. ఈ 2 సంవత్సరాలు రోజు నీ జ్ఞాపకాలే. నువ్వు దెబ్బ కొట్టింది నన్ను మాత్రమే కాదు, నా గౌరవాన్ని దెబ్బ కొట్టావు, నా అంతస్తును దెబ్బ కొట్టావు, నా వృత్తిని, నా పరపతిని, అన్నిటినీ దెబ్బ కొట్టావు. కంగారు పడకు. నేను నీ మీద పగ తీర్చుకోవటానికి రాలేదు. నాకు నువ్వు కావాలి. ఏసీ పరమశివంగా కావాలి. నో, నేను తిరిగి మళ్ళీ పోలీసులో చేరను. మీరేం భయపడక్కర్లేదు. నువ్వు తిరిగి పోలీసులో చేరాలి, యూనిఫామ్ వేసుకోవాలి, వేసుకొని నన్ను ఎదిరించాలి. అప్పుడు చూద్దాం. బయటకు వెళ్లేందుకు దారి అటు పక్కుంది. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఏసీ సార్. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఆ ఇద్దరు వీళ్లే. ఆ రోజు హత్య చేసింది కూడా వీళ్లే. నన్ను వెంటాడింది కూడా వీళ్లే. తెలుసు. తెలుగు